ఖగోళ శాస్త్రవేత్త క్రిస్టియన్ హ్యూజెన్స్ భూమి నుండి సూర్యునికి ఉన్న దూరాన్ని లెక్కించారని చెప్తుంటారు. కానీ మనం పవిత్రంగా భావించే హనుమాన్ చాలీసాలో అందరికంటే ముందే భూమి సూర్యుని మధ్య ఉన్న దూరాన్ని చాలా క్లియర్ గా వర్ణించారని మీలో ఎంతమందికి తెలుసు? హనుమంతుడు సూర్యుని చూసి పండు అనుకుని సూర్యుని వద్దకు వెళ్లటం మనందరికీ తెలిసిందే. దాని గురించి చాలీసాలో యుగ సహస్ర యోజన పరబాను లీల్యో తాహి మధుర ఫలజాను అని ఉంటుంది. ఈ లైన్ ని క్లియర్ గా చూస్తే యుగ్ అంటే యుగం. వేదిక్ పీరియడ్ లో ఒక యుగం అంటే 12,000 సంవత్సరాలు, సహస్ర అంటే 1000 అని అర్థం, యోజన అంటే 8 మైళ్ళు, పర్బాను అంటే సూర్యుని వద్దకి అని అర్థం. ఇప్పుడు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేద్దాం. యుగ్ ఇంటూ సహస్ర ఇంటూ యోజన అంటే 12,000 ఇంటూ 1000 ఇంటూ 8 ఈక్వల్ టు 9,60,00,000 మైళ్ళు. 1 మైల్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్ అంటే 9,60,00,000 ఇంటూ 1.6 ఈక్వల్ టు 15,36,00,000 కిలోమీటర్స్. సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరాన్ని లెక్కించిన నాసా చెప్పిన నంబర్ కి ఇది ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. ఆంజనేయ స్వామికి పెద్ద భక్తుడు రామచరితమానస్ ని రచించిన గోస్వామి తులసీదాస్ హనుమాన్ చాలీసాను రచించాడు. ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లేని కాలంలో ఎలా ఖచ్చితమైన దూరాన్ని లెక్కించడం సాధ్యమైంది?